మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి అయితే ఏమాత్రం మారటం లేదు. ఇంకా కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదల కావాల్సిన ఆయన్ను మరో పీటీ వారెంట్తో సత్తెనపల్లి పోలీసులు వచ్చి గుంటూరు కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. గత నెల 31న అరెస్ట్ అయిన అంబటి రాంబాబు ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులన్నింటికి సంబంధించి అయితే బెయిల్ మంజూరైంది. ఇవాళ ఖచ్చితంగా విడుదల కావాల్సిన సమయంలో మరోసారి పీటీ వారెంట్పై పోలీసులు తీసుకెళ్లడం ఆందోళన కలిగించే విషయం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అడ్వకేట్లు ఏమంటారు చూద్దాం. ఇప్పటికీ అన్ని కేసులకు సంబంధించి బెయిల్ రావడం జరిగింది. ఇవాళ ఆయన బెయిల్పై విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి సత్తెనపల్లి నుంచి పోలీసులు రావడం, ఇప్పుడు 2023లో జరిగిన సంఘటనకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ రావడం ఎలా చూడొచ్చు ఈ వ్యవహారం? అదే హరీష్ గారు ఏంటంటే ఇదంతా కూడా అప్రసామాన్యంగా సరిగా కనిపిస్తుంది. ఆయన ఏదైతే 31వ తారీఖున ఆయన అరెస్ట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా కేవలం కక్ష సాధింపు. ఆయన్ని ఏదో రకంగా ఫిజికల్గా, మానసికంగా, శారీరకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని తీసుకోవాలని జరుగుతున్న వ్యవహారమే తప్ప లెగాలిటీగా చట్టపరంగా అయితే ఏ విషయంలో కూడా ఏ ఒక్క క్రైమ్లోనూ కూడా ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి అయితే లేదు. నేను కావాలని చెప్పేసి ఆయన ఇబ్బంది పెట్టాలి, ఆయన ఏ రకంగా మానసికంగా హింసించాలన్న జరుగుతున్నట్టు ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరించి జరుగుతున్నటువంటి చర్యే తప్ప కాన్స్టిట్యూషన్ ప్రకారంగా తీసుకుంటే ఏ ఒక్క దాంట్లో కూడా రిమాండ్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా లేవు. ఈ కేసులో కొన్ని అయితే ట్విస్టులు ఉన్నాయి. రిమాండ్ అవసరం చేయడం రిమాండ్ ఇచ్చారు, అవసరం లేకపోయినా కస్టడీగా అడుగుతున్నారు. ఇప్పుడు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాని కేసులో మళ్ళీ పీటీ వారెంట్పై తీసుకెళ్ళారు. అదే చెప్తున్నాను. పర్టికులర్గా 2023లో ఏదైతే అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నారో ఆ టైంలో ఏదో ఒక సంబరాలకు సంబంధించి ఒక లక్కీ డీప్ అనేది ఏదో నిర్వర్తించారు, అయితే జరిగింది. మరి ఆ కేసులో ఈరోజు అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే 23లో కేసులో జరిగిన కేసుని ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఒక ప్రైవేట్ చేసిన వ్యక్తి చేసిన కేసులో పీటీ వారెంట్ తీసుకోవడం అనేది చాలా చాలా ఒక విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. అయితే మాకే ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే జనరల్గా క్రైమ్ కేసులు, పాత కేసులు పెండింగ్లో ఉంటాయి, వాటిలో పీటీ వారెంట్లు వేస్తారు. కానీ ఒక ప్రైవేట్ కంప్లైంట్లో పెండింగ్లో ఉన్న 2023లో పెండింగ్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంప్లైంట్లో ఈరోజు పీటీ వారెంట్ వేసి తీసుకెళ్ళడం అనేది నిజంగా అప్రజాస్వామికంగా ఖచ్చితంగా ఏమైనా చర్యగా మేము దీన్ని భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు అయితే మాకైతే ఈరోజు ఏదైతే జరుగుతుందో న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి రిలీజ్ అవుతారని నమ్మకం అయితే మాకు ఖచ్చితంగా నమ్ముతున్నాం. మేము ఖచ్చితంగా ఇప్పటికే అన్ని కేసులకు సంబంధించి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. ఇవాళ ఏదైతే పీటీ వారెంట్ మీద గుంటూరు కోర్టుకు తీసుకెళ్తున్నారో సత్తెనపల్లి పోలీసులు, దానికి కూడా ఖచ్చితంగా బెయిల్ మంజూరు అవుతుందని అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఖచ్చితంగా విడుదలవుతారనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. ఇదంతా ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి వల్లే జరుగుతుందనే విషయం, ఈ మధ్య జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అంబటి రాంబాబుపై ఈ వేధింపుల పర్వం అయితే కొనసాగుతుందని లీగల్ సెల్ సభ్యులు చెప్తున్నారు.